ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ప్రేక్షకులందరికీ కూడా ముందుగా గీతా జయంతి శుభాభినందనలు. డిసెంబర్ 11వ తేదీ మార్గశిర మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి. ఈ రోజున మానవలోకానికి వెలుగు చూపినటువంటి గ్రంథం శ్రీమద్ భగవద్గీత ఆవిర్భవించినటువంటి దివ్యమైనటువంటి పర్వదినం. దీన్ని పురస్కరించుకొని 4 మాటలు భగవద్గీత గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనకి భగవంతుడు అందించినటువంటి అమూల్యమైనటువంటి సంపద భగవద్గీత. కేవలం దాన్ని చదివినంత మాత్రాన సరిపోదు. అందులో ఉండేటువంటి విషయాలను వంటబట్టించుకొని ఆచరించాలి. కృష్ణ భగవానుడు అర్జునుడి యొక్క విషాదాన్ని కూడా ఒక యోగంలాగా మలిచాడు భగవద్గీతలో. మనందరి ప్రతినిధిగా నరుడైనటువంటి అర్జునుడికి కురుక్షేత్ర మహాసంగ్రామ సమయంలో భగవద్గీతను బోధించాడు జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. మహాభారతంలో కురుక్షేత్రంలో జరిగినటువంటి యుద్ధంలో పాల్గొన్నది 2 వర్గాలు. ఒకటి కౌరవుల తరఫున, రెండోది పాండవుల వైపున. కౌరవుల వైపు 11 అక్షౌహిణీల సైన్యం పాల్గొంది. పాండవుల వైపు 7 అక్షౌహిణీల సైన్యం పాల్గొంది. మొత్తం 18. ఈ 18 అనేది మహాభారతానికి మాత్రమే ఉన్నటువంటి ఒక గొప్ప సంఖ్య. మహాభారతంలో పర్వాలు 18, భగవద్గీతలో అధ్యాయాలు 18. మహాభారత సంగ్రామం జరిగింది 18 రోజులు. అలాగే సంగ్రామంలో పాల్గొన్నది 18 అక్షౌహిణీల సైన్యం. అన్నీ 18. యుద్ధం జరిగింది కూడా 18 రోజులే. అయితే మానవ జీవితంలో ప్రతిరోజు ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది, ఒక సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది, గడియకో కురుక్షేత్రం జరుగుతూనే ఉంటుంది. మన మనస్సులోనే లెక్కలేలన్నీ శత్రు సమూహాలు ఉంటాయి. సమస్యలతోనే యుద్ధాలు జరుగుతాయి. అయితే వీటన్నిటికీ పరిష్కారాలను ఆనాడే ద్వాపర యుగంలో భగవద్గీతలో 18 అధ్యాయాల్లో 700 శ్లోకాలలో పరమాత్మ ప్రవచనం చేశాడు. ప్రపంచంలో ఆనాటికి ఈనాటికి ఏనాటికైనా సరే కృష్ణ భగవానుడు చెప్పినటువంటి భగవద్గీతను మించినటువంటి వ్యక్తిత్వ వికాస సారస్వతం మరొకటి లేదు అని నిర్విధాంశం, వివాదం లేదు దీంట్లో. పాశ్చాత్యులు కూడా అంగీకరిస్తున్నారు. పాశ్చాత్యులు అంగీకరించారు కాబట్టి మనకు ఆనందం ఎక్కువ. అదొక మనస్తత్వం భారతీయుడిది. ఎందుకని? ఆ దిక్కుమాలినటువంటి ఆ బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారుగా. అందువల్ల ఆ బానిస భావాలు మనలో పోవు. ఎవడో బ్రిటిష్ వాడో అమెరికా వాడో చెబితే అది గొప్పది అని నమ్మే ఒక విధానం మనలో అలముకుపోయింది. కానీ భారత భూమిలో భక్తి ఉద్యమాన్ని విస్తృతంగా వ్యాపింపజేసినటువంటి చైతన్య మహాప్రభు ఒకసారి శ్రీరంగంలో రంగనాథుడి యొక్క ఆలయానికి వెళ్ళాడు. చైతన్య మహాప్రభు ఇస్కాన్ వాళ్ళు ఎక్కువగా వారిని ఆరాధిస్తూ ఉంటారు. సాక్షాత్తు కృష్ణుడి యొక్క అవతారమే అని నమ్ముతారు.
సమీప మంటపంలో భక్తులందరూ భగవద్గీత గ్రంథాన్ని పారాయణం చేసుకుంటూ ఉన్నారు. వారు వెళ్ళేసరికి ఒక భక్తుడి చేతిలో పుస్తకం లేదు, కానీ అతడి కళ్ళ వెంట ధారాపాతంగా కన్నీరు ప్రవహిస్తున్నది. చైతన్య మహాప్రభు అతని దగ్గరికి వెళ్ళి, నాయనా, నీ దగ్గర భగవద్గీత లేదేమిటి అని అడిగారు. స్వామి, నాకు చదువు రాదు అన్నాడు అతను. మరి నీ కళ్ళ వెంట ఆ కన్నీరేమిటి అని చైతన్య ప్రభు అడిగారు. నేను కళ్ళు మూసుకోగానే నాకు కురుక్షేత్రం కనిపిస్తోంది. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి దివ్యోపదేశం చేస్తున్నటువంటి దృశ్యం కదలుతోంది. ఆ దర్శనం కాగానే, ఆ మాటలు వినిపించగానే ఆనందంతో నా కళ్ళ వెంట ఆనంద బాష్పాలు కురుస్తున్నాయి అన్నాడు. చైతన్య మహాప్రభు అక్కడ ఉన్న వాళ్ళను ఉద్దేశించి ఒక్క మాట చెప్పాడు. ఓ భక్తులారా, ఇతడు మీ అందరిలో కల్లా చక్కగా పారాయణం చేస్తున్నాడు. ఇతడు ఏ విధంగా ఎంత తాదాత్మ్యత చెందుతున్నాడో చూడండి, అంధుడైనప్పటికీ కూడా అన్నాడు చైతన్య ప్రభు. భగవద్గీతని అనుభూతితో పారాయణం చేసినప్పుడు మరింత ఫలితం దక్కుతుందని చైతన్య ప్రభువులు చెప్పారు. భగవద్గీత కేవలం పుస్తకాల అలమరలోనో పూజా గదిలోనో పెట్టుకొని ఆరాధించాల్సినటువంటి గ్రంథం మాత్రం కాదు. అంతేకాదు, ఈ రోజున తెలుసో తెలియకో చనిపోయినటువంటి శవం దగ్గర ప్లే చేస్తున్నారు భగవద్గీతని. చాలా దారుణమైనటువంటి విషయం. అది అలాంటి గ్రంథం కానే కాదు. నేను యుద్ధం చేయలేను, బంధుప్రీతి వల్ల నా కాళ్ళు ఆటలేదు, చేతులు రావటం లేదు అని పడిపోయినటువంటి అర్జునుణ్ణి కర్తవ్య ఉన్ముఖుని చేసినటువంటి గ్రంథం భగవద్గీత అయితే చచ్చిపోయినటువంటి శవాల దగ్గర పెట్టేది ఏమిటండి? అక్కడ చెప్పాల్సింది గరుడ పురాణంలో ప్రేత కర్మల కాండ ఉంటుంది, అది మాత్రమే చెప్పాలి. అదొక 13-12 అధ్యాయాలతో ఉంటుంది ఆ గ్రంథం, అంతవరకే చెప్పాలి. భగవద్గీత అక్కడ కాదు ప్లే చేయాల్సింది. రామకృష్ణ మఠానికి సర్వాధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి స్వామి రంగనాథానంద ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప సాధువు. స్వామి వివేకానందుడిలాగా విదేశీయులని కూడా తమ యొక్క ఆధ్యాత్మిక ప్రసంగాలతో ఎంతో ఉత్తేజపరిచారు. వారు ఒకసారి హైదరాబాదులో జేఎన్ చౌదరి అనేటువంటి మిలిటరీ అధికారి ఇంటికి అతిథిగా వెళ్ళారు. ఆ అధికారి పుస్తకాల యొక్క అలమరలో స్వామీజీకి ఆంగ్లంలో ఉన్నటువంటి భగవద్గీత కనపడింది. వెంటనే స్వామి రంగనాథానంద అడిగారు, మీరు భగవద్గీతను చదువుతారా అన్న. అప్పుడు ఆయన అన్నారు, ఏదో స్వామీజీ, ఎప్పుడైనా మనస్సు బాగలేనప్పుడు పూజ చేసేటప్పుడు చదువుతూ ఉంటాను అన్నాడు. ఆ మాటలకి స్పందిస్తూ స్వామీజీ అన్నారు, అయ్యో, విశ్రాంతి సమయంలోనో వైరాగ్యం కలిగినప్పుడో చదువుకోవాలి కానీ అదేమిటి అన్నారు. అంటూ విశ్రాంతి సమయంలో కానీ వైరాగ్యం కలిగినప్పుడు కానీ చదువుకోవాల్సినటువంటి గ్రంథం మాత్రం కాదు అని నిష్కర్షగా చెబుతూ, నిత్య జీవన పోరాటంలో దిగ్విజయంగా ముందుకు సాగాలి అంటే ఈ భగవద్గీతని అధ్యయనం చేయాలి. ఈ భగవద్గీతలో బోధించినటువంటి విషయాలు ఆచరించాలి, వాటిని అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి. అటువంటి అమూల్య గ్రంథం భగవద్గీత జీవితానికి దిక్సూచి అని కూడా చెప్పాడు. దిక్సూచి అనేది నావికుడికి బాగా ఉపయోగపడే వస్తువు. సముద్రంలో వెళ్ళేటప్పుడు దిక్కులు తెలియవు, మరి దిక్కులను చూపించేది దిక్సూచి. అలాంటిది భగవద్గీత. భగవద్గీత మీద ఈ స్వామివారి యొక్క వ్యాఖ్యానంతో కూడినటువంటి పుస్తకాలని, ఆడియో క్యాసెట్లను కూడా ఆ తర్వాత పంపించారు ఈ మిలిటరీ అధికారికి. తర్వాత చౌదరి గారు అన్నారు, స్వామీజీ, ఇన్నాళ్ళు నేను ఎంత తప్పు చేశానో నాకు అర్థమైంది అంటూ ఈ స్వామీజీకి రాసినటువంటి లేఖలో తాను నిత్యము గీతను పారాయణం చేస్తున్నట్లుగా తెలియజేశారు.
అంతేకాదు ఇటీవలనే మనకి స్వాతంత్ర్య పోరాటంలో ఎంతో స్ఫూర్తిని నింపినటువంటి మహాత్మా గాంధీ చెప్పినటువంటి మాటలు కూడా మనం చెప్పుకోవాలి. ఒకసారి చెప్పారు గాంధీజీ, నాకేదైనా జీవితంలో అనుమానాలు ఆవహించినప్పుడు, నిరాశ కమ్ముకున్నప్పుడు, నిస్పృహ వచ్చినప్పుడు భగవద్గీత గ్రంథాన్ని తెరిచి చూస్తాను. అందులో ఏదో ఒక శ్లోకం నన్ను ఊరడిస్తుంది, నన్ను మళ్ళీ స్వాంతనపరుస్తుంది, నా కర్తవ్యాన్ని కూడా నిర్దేశిస్తుంది అని గాంధీ గారు చెప్పేవారు. మహాత్మా గాంధీ, తిలక్, అరవిందో వంటి మహానుభావులే కాదు, ఐన్స్టైన్ వంటి ఒక శాస్త్రవేత్త కూడా భగవద్గీతతో తమ యొక్క జీవితాలను దిద్దుకున్నారు. అందుకనే సర్వయోగ సమన్వయం, నిష్కామ కర్మ అనేటువంటి 2 విశిష్టతలు భగవద్గీత ప్రధాన లక్షణాలు అన్నారు స్వామి వివేకానంద. స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత చదివే చోట, వినే చోట నేను అదృశ్యంగా ఉంటాను అనే మాట అర్జునుడికి అభయం ఇచ్చి మరీ చెప్పాడు. సకల ధర్మ ప్రబోధాలు గీతాశాస్త్రంలో నిక్షిప్తమై ఉన్నాయి. వేదజ్ఞానంతో సహా సర్వశాస్త్రాల సారం ఇందులో ఇమిడి ఉందని, బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి కూడా భగవద్గీత తోడ్పడుతుందని కూడా స్పష్టం చేశారు. చివరిలో చెప్తాడు, గీతాసారమిదం శాస్త్రం సర్వశాస్త్ర సునిశ్చితం యత్ర స్థితం బ్రహ్మజ్ఞానం వేదశాస్త్ర సునిశ్చితం అన్నారు. ఈ మాట చెప్పింది స్కాంద పురాణం. ఈ మహత్తరమైనటువంటి సారస్వతానికి గీత, గంగా, గాయత్రి, సీత, సత్య, సరస్వతి, బ్రహ్మ విద్య, బ్రహ్మవల్లి, త్రిసంచ, ముక్తిగేహిని, అర్థమాత్ర, చిదానంద, భవగ్ని, భ్రాంతినాశిని, వేదత్రయి, పర, అనంత, తత్వార్థ జ్ఞానమంజరి అనేటువంటి 18 పేర్లు ఉన్నాయి భగవద్గీతకి. భగవద్గీతను చదివి గంగాజలం ఒక్క బొట్టైనా సరే తాగి ఒక్కసారైనా శ్రీకృష్ణ పరమాత్మను పూజించినటువంటి వ్యక్తిని యమపాశం బంధించలేదు అన్నాడు భజగోవిందంలో జగద్గురు అయినటువంటి ఆదిశంకర భగవత్పాదులు. అట్లాగే మహాభారతంలో వ్యాసుడు కూడా భగవద్గీత యొక్క గొప్పతనాన్ని శ్లాఘించాడు. సర్వశాస్త్రమయీ గీత అన్నాడు. అంటే అన్ని శాస్త్రాలు కలగలిసినటువంటి సారస్వతం భగవద్గీత అని చాటి చెప్పాడు. అంతేకాదు ఎందరో భక్త కవులు తమ యొక్క కీర్తనల్లో భగవానుడి యొక్క గీతాబోధన ఉటంకించారు. ఆ కోవకు చెందినటువంటి మహాత్ముడు పదకవిత పితామహుడు అన్నమాచార్యుడు. ఆయన అంటాడు, అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో విని అతని భజించు వివేకమా అంటాడు ఒక కీర్తనలో. దేహినిత్యుడు దేహముల నిత్యములు అనేటువంటి కీర్తనలో కూడా భగవద్గీతలో దేహినోస్మిన్ యథా దేహే కౌమారే యవ్వనం జరా అంటాడు. ఆ శ్లోకం గురించి ఆ కీర్తనలో పొందుపరిచారు. ఇంత మహోన్నత భగవద్గీత గ్రంథ పఠనం, శ్రవణం, మననం ఈ మూడింటితో పాటు ఆ భావసారాన్ని మన యొక్క జీవితంలో అన్వయం చేసుకొని అనుష్ఠానంలోకి తెచ్చుకొని మన జీవితాలని తరింపజేసుకుందాం అని ఈ యొక్క గీతా జయంతి రోజు మీతో ఈ 4 మాటలు చెప్పడానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను. ఈ భగవద్గీతకు సంబంధించినటువంటి కథలు కూడా ఉన్నాయి. 18 అధ్యాయాలకి 18 కథలు, మహాత్మ్య కథలు. అలాగే ఈ 18 అధ్యాయాలలో ముఖ్యమైనటువంటి శ్లోకాలు, వాటి వ్యాఖ్యానం కూడా నేను ఒక 20 గంటల సేపు
ప్రవచనం చేశాను. గతంలో మన మోహనవాణి ద్వారా అవన్నీ ప్రసారమైనవి. మళ్ళీ మరొక్కసారి ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు తప్పకుండా విని తరిస్తారు అని, ఆ తరించడానికి కావలసినటువంటి శక్తియుక్తులన్నీ ఆ కృష్ణ భగవానుడు మన అందరికీ అనుగ్రహించుగాక అని మరొక్కసారి స్వామివారి యొక్క దివ్య చరణార విందాలని సభక్తికంగా ప్రార్థన చేసుకుంటూ, ఇటువంటి అద్భుతమైన విషయాలన్నీ మరి మోహనవాణి ద్వారా మన అందరికీ అందిస్తున్నటువంటి మహాత్ములు సీతారామరావు గారికి నా యొక్క కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.